పార్టీలోని గాంధీలను ఎదిరించి జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ మీదట కాంగ్రెస్ ని ఏపీలో లేకుండా కూకటి వేలతో పెకిలించి వేశారు. ఏపీలో ఒకనాడు ఎంతో బలమైన పార్టీగా కాంగ్రెస్ ఉంది. దేశమంతా ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ ని ఓడించి ఇందిరాగాంధీని ఎంపీ సీట్లో స్వయంగా ఓడించిన ఉమ్మడి ఏపీలో మాత్రం కాంగ్రెస్ ని గెలిపించిన అభిమానం హస్తం పార్టీ సొంతం. అలాంటి కాంగ్రెస్ కి ఏపీలో పుట్టగతులు లేకుండా చేసిన ఘనత జగన్ మూటగట్టుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలు మరీ ముఖ్యంగా గాంధీలకు టార్గెట్ అయ్యారంటారు. కట్ చేస్తే తెలంగాణ ఉద్యమ వేళ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో టచ్లో ఉంటూ అదే కేంద్ర ప్రభుత్వం ఆసరాతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. ఆ సందర్భంగా రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అని కూడా ప్రచారం సాగింది. అయితే తీరా రాష్ట్రం ఇచ్చాక కేసీఆర్ టీఆర్ఎస్ ద్వారా పోటీ చేసి తొలి సీఎం అయ్యారు. అంతేకాదు రెండోసారి కూడా ఆయన గెలిచి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి దశాబ్దం పాటు అధికార వనవాసం ఏమిటో చూపించారు. ఇక కేసీఆర్ అయినా జగన్ అయినా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి చుక్కలు చూపించిన వారుగా ఆ పార్టీ పెద్దలు భావిస్తారు. కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టిన వీరి విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా అలాగే వ్యవహరిస్తుందంటారు. అందుకే ఆ వైపు నుంచి పెద్దగా రియాక్షన్ అయితే ఉండదని చెప్తారు. ఈ రోజు కాంగ్రెస్ పెద్దన్నగా ఉన్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టింది. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకుంది. రాజకీయాలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా చేశారు. అలా తెలుగువారిని అభ్యర్థిగా చేయడంలో జగన్ కేసీఆర్లను టార్గెట్ చేయడం స్ట్రాటజీగా ఉందంటున్నారు. అయితే జగన్ ఎలాంటి సంశయాలకు తావు లేకుండా తేల్చేశారు. తమ పార్టీ ఎన్డీఏకు మద్దతుగా ఇస్తుందని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ద్వారా చెప్పించారు. నిజానికి సెప్టెంబర్ 9 దాకా సమయం ఉంది. అంతవరకు వేచి చూసి చివరి నిమిషంలో తమ నిర్ణయం ప్రకటించవచ్చు. కానీ జగన్ మాత్రం అంత సమయం తీసుకోలేదు. కాంగ్రెస్ వైపు తాను లేనని చెప్పడానికి, ఆ వైపు నుంచి ఎలాంటి రాయబారాలు రాకుండా ఉండడానికే ముందుగా ప్రకటించారని చెప్తారు. కేసీఆర్ విషయం తీసుకుంటే కొంత సమయం తీసుకునేలా ఉంది. ఆ మీదట ఆయన కూడా ప్రకటిస్తారు. అయితే ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తే బీజేపీ నుంచి విమర్శలు వస్తాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటని రేపటి నుంచి మాట్లాడతారు. అలా కాదు, ఎన్డీఏ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటారు. దాంతో బీఆర్ఎస్ అన్ని ఆలోచించాల్సి ఉందంటున్నారు. అటు కేసీఆర్ ఇటు జగన్ వల్ల ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ దెబ్బతినిపోయిందని అధినాయకత్వం భావిస్తోంది. అందుకే ఏరుకోరి మరీ తెలుగు వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారంటున్నారు. ఏపీలో చూస్తే అప్పుడే పీసీసీ చీఫ్ షర్మిల జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీతో అక్రమ పొత్తు అని ఆమె ఘాటు విమర్శలు చేశారు. అలా జగన్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ కోల్పోయిన ఓటు బ్యాంక్ని వెనక్కి తీసుకురావాలన్నది పక్కా ప్లాన్ అంటున్నారు. బీఆర్ఎస్ విషయం తీసుకుంటే ఒకవేళ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రత్యర్థిగానే పరిగణిస్తారు. అలా కాదు, ఎన్డీఏ కూటమికి వైపు వెళ్తే బీజేపీతో కలిసి ప్రచారం చేయవచ్చన్న వ్యూహం అంటున్నారు. మొత్తం మీద చూస్తే కేటీఆర్ మాకెవరి నుంచి ఏ ఫోన్ రాలేదని తాము తటస్థ పార్టీ అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పెద్దలెవరు ఫోన్ చేసేది ఉంటుందా అన్నది. ఇక ఏపీలో చూస్తే జగన్కి బీజేపీ పెద్దలు ఫోన్ చేశారు, కానీ కాంగ్రెస్ వైపు నుంచి ఢిల్లీ పెద్దలెవరు చేశారన్నది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి.